నమస్కారం. మీరు చూస్తున్నారు ఏబిఆర్ టీవీ. ముందుగా ఇప్పుడు మనం ఉండవెల్లి మండలంలోని 100 పడకల హాస్పిటల్ దగ్గర ఉన్నాం. కానీ నేటికి ప్రారంభం నోచుకోలేదు. పైన ప్రభుత్వం వేరే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వేరే పార్టీ కావడం వల్ల ఇది ఇలాగే వదిలేశారు. ఈ వైద్యం కోసం ఈ అలంపూర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది పేదలు కూడా ప్రాణాలు వదులుతున్నారు. కానీ అధికారులకు మాత్రం, ప్రభుత్వాలు మాత్రం దీనిపై స్పందించడం లేదు. అలాగే 3 సంవత్సరాలు పూర్తయిన ఈ హాస్పిటల్ కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. దీని బాగోలు చూసేవాళ్ళు దిక్కు లేదు. అలాగే మొత్తం ఈ హాస్పిటల్ చుట్టూ ఆ పారం కమ్మలు, మొత్తం చెట్లు, దీనికి చూసేవారు లేక శిథిలావస్థకు చేరుకుంది. అలాగే మన పక్కనే హైవే రోడ్ ఉంది. ఆ రోడ్డు మీద చాలామంది ప్రమాదాలకు గురై కర్నూలు పోయే లోపల చాలామంది ప్రాణాలు పోగొట్టిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అలాగే మన నియోజకవర్గంలో కూడా ఈ ప్రమాదాలు జరిగి ఆరోగ్యం బాగాలేక, ఆ డబ్బులు పోషించలేక, డబ్బులు పెట్టలేక, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చూపించుకోలేక చాలామంది కూడా చాలా చనిపోయిన క్షణాలు ఉన్నాయి. అయినా ఇక్కడ ప్రభుత్వాలకు మాత్రం, అధికారులకు మాత్రం ఇవన్నీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీన్ని ఎంత తొందరగా ప్రారంభం చేస్తే అంత ప్రజలకు ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి మనం ఎంతైనా సరే అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, స్పందించి దీన్ని త్వరలోనే ప్రభుత్వ ప్రజలకి అందుబాటులో తెస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ హాస్పిటల్ని లోపల ఎలా ఉందో, అసలు శిథిలావస్థకు చేరుకుందా లేదా, ఈ హాస్పిటల్ పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాము మొత్తం పూర్తిగా. ఇక్కడ కూడా ఇది మొత్తం కరెంటు కూడా చూడలేదండి. ఇప్పుడు మొత్తం పూర్తయింది కరెంట్ ఏరియా మొత్తం. ఈ హాస్పిటల్ అందించే కరెంటు మొత్తం ఇది కూడా మొత్తం వైర్లు కట్ చేసినారు. ఇప్పుడు మొత్తం కరెంట్ ఉంది. సో ఇప్పుడు హాస్పిటల్లో అది కేవలం ఇవన్నీ చూపిస్తుంటే కేవలం సిబ్బంది కొరత మాత్రమే. కాబట్టి మనం తొందరగా అసలు 100 పడకల హాస్పిటల్లో మనం విజిట్ చేస్తాం. మొత్తం దుమ్ము మొత్తం పట్టించుకునే వాళ్ళు అయిపోయింది. ఎలా వాటర్ సప్లై మనం చూస్తున్నాం. వాటర్ అంత రెడీ ఉంది. ప్రారంభంగా వాటర్ అంత అప్లై ఉంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం వైద్యం కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇవన్నీ మనం చూస్తున్నాం. అంతా మూల వైద్య చెత్త భూమి పడేసినాయి. ఇంకా ఇలాగే వదిలేస్తే కూడా పరిణామం పోతాయని నాకు సందేహం. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి తెచ్చే మెటీరియల్ ఇంకా మూల వైద్యం వల్ల చివరికి పనికి రాకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ కుట్టేసినారు. ఈ మిషన్ కూడా చాలా వాల్యూబుల్. ఇక నెలలో సంవత్సరాలు కూడా వల్ల ఇవన్నీ దుమ్ము పడిపోయినాయి. ఇలాగే వదిలేస్తే కూడా అవి పనికి రాకుండా పోతాయని ఒక సందేహం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద తొందరగా పచ్చడి లేదు. దుమ్ము బట్టి శిథిలావస్థ చేరుకుంటుంది. హాస్పిటల్ మొత్తం చూస్తున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. హాస్పిటల్ ఓటీ బ్లాక్ మొత్తం ఇది మొత్తం పోతుంది. ఇక వర్షం నుంచి వచ్చి ఇక వర్షం వచ్చి రానిపై మొత్తం పడిపోయింది. కానీ మధ్యాహ్నం నిమిషాలు పెద్ద హాస్పిటల్ ప్రారంభం చేస్తే తప్ప ఏం చేయలేదు. ఇవల్ల రాలిపోతాయి. 4 రోజులే కాబట్టి ఇక మొత్తం మొత్తం సున్నాం కింద మొత్తం రాలిపోతుంది. ఇంకా చాలా అవుతుంది. కాబట్టి
ఎప్పటికప్పుడు ఇది అభివృద్ధిలో ఉండే సిబ్బంది ఉంటే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎక్కడైనా లీక్ ఉంటే చేస్తారు కాబట్టి అప్పుడు ఏం రాదు. ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇంకా చూడండి మొత్తం రాకు వచ్చేస్తుంది, రాలిపోతుంది మొత్తం. సో ఈ రాగి వదిలేస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మనకు అందుబాటులో రాకపోవచ్చు. ఇలా ఉంటుంది దయచేసి ఇప్పుడు కూడా ప్రభుత్వం మరి కానీ స్పందించాలా. మొత్తంలో చివరి కట్టే ఉంటుంది, నేను వచ్చేసింది మొత్తం హాస్పిటల్ కట్టే ఉంది, మొత్తం పోయింది. మరి మొత్తం ఇలాగే పడిపోతుంది, ఒక క్రాక్ వచ్చేసింది కదా ఈ వర్షానికి మొత్తం నీళ్ళు రావచ్చు, మొత్తం క్రాక్ వచ్చేస్తుంది. సో మనం ఇది వాడిలో తీసుకుంటే తప్ప దీన్ని ఏం చేయలేము. ఇలా ఉంటే ఇది సిచ్యువేషన్ ఖచ్చితంగా పడిపోయే ప్రమాదం ఉంది. సో చూడండి ఒకసారి ఇక్కడ అధికారులు స్పందించి చదువు చేసుకోవాలి. ఇది వార్డు మొత్తం ప్రతి రూమ్కి వచ్చేసి ఒక 10 పేజీలు మంచిగా మొత్తం 5 అవుతుంది. జనరల్ వార్డు అంటే పేషెంట్లకి రెస్ట్ కోసం ఈ వార్డు ఇంత నీట్గా ఎంత బాగుంది. మొత్తం పూర్తిగా చూస్తాం ప్రతి రూమ్కి 5 వస్తే ఇక 10 కూడా ఉంటుంది. కాబట్టి జనరల్ ప్రతిదీ డాక్టర్స్ అన్నీ ఆరోగ్యం కానీ కొంచెం ప్రారంభాన్ని ఒకటే లేదు. డాక్టర్స్ అన్నీ వచ్చి అన్నీ ఓకే ఇంకా నీట్గా హాస్పిటల్ మొత్తం పూర్తయింది. కానీ అంత అయిపోయినా అనుకున్న చేయనట్టు ప్రారంభం కాకపోవడానికి చాలా బాధాకరం. టాయిలెట్స్ హాస్పిటల్ ఫుల్ హాస్పిటల్ మొత్తం ఇది ఆఫీస్ రూమ్, ఇది స్టాఫ్ రూమ్ కంప్లీట్. ఇది స్టాఫ్ రూమ్, ఇదో మొత్తం ఆల్రెడీ చికాస ట్రాక్ చేసింది. స్టాఫ్ రూమ్లో మొత్తం ట్రాక్ చేసింది. ఇక్కడ కూడా ఇక పూలు 30 చోట్ల ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం వచ్చేసింది, క్రాక్ వచ్చేసింది. ఇంత లక్షలు కోట్లు పెట్టిన ప్రభుత్వాలు ప్రారంభం చేయకుండా దీనికి ముఖ్య కారణం. మొత్తం ఆఫీస్లో మోసి ఉన్నారు. మొత్తాన్ని తీసిన ఆడొస్తుంది రాదు ఇది. ఒకసారి ఆనిసాం, ఒకసారి టాప్ ఒకసారి మనకు టాప్ వెళ్ళిపోతుంది. ఇది మొత్తం మన హాస్పిటల్ వ్యూ మొత్తం ఇది అంతలో ఇప్పుడు మనం హాస్పిటల్ మొత్తం ఇది హాస్పిటల్ పరిస్థితి. వాడతాయి మొత్తం పూర్తి హాస్పిటల్ హాస్పిటల్ మొత్తం ఆవరణ మొత్తం కంప చెట్లతో మొత్తం నిండిపోయింది. లాస్ట్ పిచ్చి మొక్కలతో హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. దీన్ని చూసుకోలేదు, ఇబ్బంది పడుతుంది. మనం మార్చి దగ్గరికి వచ్చాము. ఇది కూడా కంపౌండ్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో కంపౌండ్ పూర్తి కాలేకుండా కలెక్టర్ గారు ఎక్కువ నిధులతో ప్రత్యేక నిధులతో కంపౌండ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మనం మార్చిలోకి వెళ్తున్నాం. ఇది మార్చర్, ఇది మార్చి ఇది వెళ్తున్నాం. మార్చికి ఇందులో రోడ్ లేకుండా రోడ్డు మొన్న వేసుకుంటున్నారు. కాలమేషన్ అనే మార్చి మార్చులు మొత్తం కింద కుంగిపోయింది.
అప్పుడే స్టార్ట్ అయ్యింది కాకుండా ప్రారంభం కాకుండే గోడ పగిలిపోయింది కానీ మార్చి లోపలికి ఉండే తాగలేసినారు మార్చి మొత్తం కూడా చాలా నేను చాలాసార్లు వచ్చాను మార్చిలోకి అప్పుడు తాళం లేకుండా ఇప్పుడు తాళం వేసింది ఈ మార్చర్లో కూడా మొత్తం అవి పెక్కులు అవి ఊడిపోయిండే కానీ ఇప్పుడు ఎట్టుందో తెలియదు మార్చి తాళం వేసినారు సో ఇది మార్చిని మీకు చూపించాను ఒక బయట నుంచి చూపిస్తాను లోపల చూడలేకపోతుంది ఇది కూడా ఇక్కడ తాళం వేసినాను లోపల మొత్తం చూపిస్తాయి ఇది తాళం వేసినాం కాబట్టి మనం బయట నుంచి ఈ మార్చిని చూపించాల్సి వస్తుంది ఇది మార్చిని మొత్తం ఇప్పటికైనా ప్రజాస్వామ్యంతో వృధా కాకుండా ప్రజలకు అందుబాటులోకి ఈ హాస్పిటల్ తెస్తే చాలామందికి ఈ అల్లంపూర్ కాన్సెన్స్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని నేను మా ఏబిఆర్టీ ద్వారా అధికారులని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.